వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాపల్లి టు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పరిశీలన. కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు. జగన్మాత రేణుక ఎల్లమ్మదేవి పద్నాల పండుగ. బండి భగీరథకు 15 రోజుల రిమాండ్. హిందూ సమ్మేళన సమితి స్వర్ణధామనగర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం. దళితుడి వరి పంట కోత ఘటనకు కొత్త మలుపు. ఊపిరి వంతెన కవితా సంపుటి ఆవిష్కరణ. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగుల ప్రత్యక్ష పోరాటం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం. మేడిపల్లి డివిజన్ లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి డిఈ సరితతో కలిసి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆయన స్థానిక ప్రజలకు ఎదురవుతున్న రవాణా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ పక్కనే ఉన్న సిపి కార్యాలయం మరియు 100కు పైగా కాలనీలకు చెందిన వేలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి అండర్ పాస్ నిర్మాణ అవసరాన్ని వివరించారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఈ సమస్యను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు నిధులు సాధించేలా కృషి చేస్తామని ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. నాకు గ్రౌండ్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. అది కాదు మీ ప్రయత్నం మీరు భయాలతోటి మాట్లాడండి. మీరు ఎంపీ గారితో చెప్పొచ్చు, ఇవన్నీ మీరు చెయ్యండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కూలగొట్టు తోడపోడా అంటే అదంతా మీకెందుకు డబ్బులు ఎవరి మేడం అవి డబ్బులు ఎవరి అదంతా మీకు సంబంధం లేదంటే డబ్బులు ఎవరి అండి కరెక్ట్ కాదు. మా పని మేము చేసుకుంటాం. మిమ్మల్ని ఆపుతారేమో ధర్నా చేస్తాడు. నేనే ఆపిన ధర్నా చేయకండి ఫస్ట్ మేడం అయితే పిలిపిస్తా మాట్లాడిన తర్వాత చూద్దామని చెప్పిన. వెహికల్ పోతున్నాయి. ఈ ట్రాఫిక్ లో డివైడర్ ఓపెనింగ్ పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు. అండర్ పాస్ బస్ స్టాండ్ మేడం కంపల్సరీ అండర్ పాస్ కాదు మేడం. కాదు ఎట్లయితే మేడం ఇప్పుడు ఈడ యూజర్ ఇచ్చేవారు ఇక్కడ డైరెక్ట్ అయిపోతుంది కదా. తెలుసమ్మా మేడం, మేము ఇంతకుముందు పోరాటాలు చేసి ఎన్నో బిల్లులు తీసుకొచ్చినాము. ఇప్పుడు మీరు ఒక్క పిల్లర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు అంటే మేము ఈ రోడ్డు అండర్ పాస్ ఇస్తే మా రిక్వెస్ట్ మేము ఎంపీ గారితో సెంట్రల్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత మేము పని చేసినాక మళ్ళీ నష్టం జరుగుతుంది కదా. సైదాపూర్ గ్రామంలో వెలిసిన కాలభైరవ శక్తిపీఠంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ శక్తి పీఠంలో అమావాస్యను పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. కాలభైరవ శక్తి పీఠంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మాందేశ్వర స్వామి వారిని నెలకొల్పారు. మాందేశ్వర స్వామి వారిని శనివారం రోజు అభిషేకించడం ఆనవాయితీగా సాగుతోంది. శనివారం అమావాస్య కలిసి రావడంతో అటు కాలభైరవ స్వామికి అమావాస్య పూజాది కార్యక్రమాలు, శనివారం విశేషంగా మాందేశ్వర స్వామి వారికి అభిషేకాలను నిర్వహించారు. శ్రీ బోధానందగిరి స్వామీజీ ఆధ్వర్యంలో వేద
పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలను చేపట్టారు. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఇక్కడ హోమాది కార్యక్రమాలను నిర్వహించి కూష్మాండ దీపాలను వెలిగించి కాల భైరవుడికి అభిషేకాది కార్యక్రమాలను చేపట్టారు. నరదిష్టి గ్రహపీడలు ఉంటే మాందేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేస్తే వాటి నుండి విముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఓం త్రయంబకమే జామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం త్రయంబకమే జామహే. ఎల్లమ్మ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఎల్లమ్మ పట్నాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగన్మాత రేణుక ఎల్లమ్మదేవి పట్నాలు పండుగను సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట శ్రీ రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివం గూగూడు పట్నాలు మల్లికార్జున స్వామికి ఎల్లమ్మకు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దామరపల్లి ఎల్లారెడ్డి అంజమ్మ, దామరపల్లి నరేందర్ రెడ్డి రేణుక, అంజిరెడ్డి నరసింహారెడ్డి, బాలమణి, వజ్రమ్మ, దామరపల్లి నరసింహారెడ్డి, లత తదితరులు పాల్గొని మల్లన్న స్వామికి రేణుక ఎల్లమ్మకు మొక్కులను చెల్లించారు.
ఎదుర్కొంటున్న బండి భగీరథను సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను మేడ్చల్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు అర్ధరాత్రి తరలించిన పేట్ బషీర్బాగ్ పోలీసులు 15 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తెలంగాణ పోలీసుల ఎదుట బండి భగీరథ్ లొంగిపోయారు. లైంగిక వేధింపు కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో భగీరథ్ కోసం పోలీసులు 4 బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చేపడుతుండగా భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసు నమోదైన తర్వాత పోలీసులు కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ లో బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అంతేకాకుండా ఈ క్రమంలో బంజారా హిల్స్ లోని బండి సంజయ్ ఇంట్లోనూ తనిఖీలను నిర్వహించారు. భగీరథ్తో నిరంతరం టచ్ లో ఉన్నవారి వివరాలను సేకరించారు. అయితే తాజాగా న్యాయవాదుల సమక్షంలో భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు అప్పగించామన్నారు. లాయర్ల సమక్షంలోనే పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఆధారాలు చూపేందుకు అప్పగింతలో జాప్యం జరిగిందని, ఏ తప్పు చేయలేదని భగీరథ్ అంటున్నాడని పేర్కొన్నారు. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందూ సమ్మేళన సమితి స్వర్ణధామనగర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ పోయిన్పల్లి డివిజన్ మిలిటరీ డైరీ ఫారం రోడ్లో గల స్వర్ణధామనగర్ కాలనీలో గల శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళన సమితి స్వర్ణధామనగర్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 16, 2026 శనివారం సాయంత్రం 6 గంటలకు గ్రీన్ ఫీల్డ్స్ నగర్ స్వర్ణధామ నగర్ వేదికగా హిందూ బంధువుల ఐక్యతతో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాతా పద్మశానంద స్వామిని పరాశక్తి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మరియు అధ్యక్షులు మణికొండ రాఘవేందర్, ముఖ్య వక్తలుగా సంఘ వక్త బట్టిపూడి శ్రీనివాస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముదికొండ సుష్మా, సికింద్రాబాద్ విభాగ్ కార్యవాహు మహిళా వక్త విచ్చేసి భారత్ మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వందే మాతర గీతం ఆలపించి గణపతి కూచిపూడి నృత్యంతో సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారుల నృత్యాలు, ప్రముఖ నృత్య కళాకారుడు శ్రీకాంత్ గౌడ్ గోవుల ప్రాముఖ్యత మీద నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, వక్తలు మాట్లాడుతూ హిందూ సమాజం అనేది సంస్కృతి, సంప్రదాయం, ధర్మం కలిసిన పవిత్ర సమూహం. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. కావున హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వగురువుగా నిలపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు హిందువుల ఐక్యత అవసరమని, హిందూ సమాజం కుటుంబ వ్యవస్థను, పరస్పర గౌరవాన్ని అత్యంత ప్రాముఖ్యంగా భావిస్తుందన్నారు. ధర్మం, కర్మ, సత్యం ఇవే హిందూ సమాజం యొక్క మూల స్తంభాలు. హిందూ సమాజం పట్ల గౌరవ భావం, ఏకాత్మత భావన, స్వధర్మం పట్ల అంకిత భావం, సేవాగుణం వంటి వాటిని వికసింప చేసేందుకు అందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ సమాజం కుటుంబ సభ్యులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు, నృత్య కళాకారులకు హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో శాలువా మరియు షీల్డులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల చరిత్ర పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా టైం పంక్చువాలిటీ ఉంటుంది ఆర్ఎస్ఎస్ లో. ఇది ఈనాటి స్థాపించబడినది కాదు. మన స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి కూడా వీరందరూ కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ మన దేశానికి స్వతంత్రం రావడానికి కూడా కారణభూతులైనటువంటి వారు. ఆర్ఎస్ఎస్ అనేది సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సమయానికి పెట్టింది పేరు. అందుకని ఇది ఏదైతే కార్యక్రమం ఉందో ఇది 1.5 గంటల కార్యక్రమం ఉంటుంది. మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరచడానికి. చివరిగా ఇక్కడ భోజనాలు కూడా మీ అందరి కోసం
మీరందరూ కూడా ఆనందించాలని కోరుతున్నాను. ఒకసారి గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. వీరు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేసి అనేక మల్టీనేషనల్ కంపెనీస్ లో అత్యున్నత పదవులు నిర్వహించి అనేక దేశాలు తిరిగిన అనుభవం కలవారు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ నుంచి సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా పొందారు. మహిళా మరియు సాంస్కృతిక అంశాలపై వివిధ చర్చల్లో పాల్గొన్న అనుభవం కలవారు. వీరు ప్రస్తుతం మన మహిళా విభాగం అయినటువంటి సేవికా సమితి కార్యకర్త. వారికి ఒకసారి గట్టిగా కలకాల్సినందు. అదేవిధంగా ఈరోజు మన ముఖ్య వక్త అయినటువంటి శ్రీ భర్తెపూడి శ్రీనివాస్ గారు, వారికి సాగర ఆహ్వానం. వీరు సికింద్రాబాద్ వాస్తవ్యులు. వీరు గతంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశారు. తర్వాత సికింద్రాబాద్ జిల్లా కార్యవాహక సెక్రటరీగా కూడా ఆ పదవిని కూడా ఉన్నారు. అందులో ప్రస్తుతం కార్యవాహగా సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ఒకసారి మా కాలనీ తరఫున స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ మణికొండ రాఘవేంద్రరావు గారు, వారి గురించి మేము ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి కొత్తగా వచ్చిన వారికి పరిచయం చేస్తాము. వారు స్వర్ణధామ్ నగర్ కాలనీ వాస్తవ్యులు. వృత్తిరీత్యా వారు వ్యాపారవేత్త. ఈ ఆలయ మన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ దాని వ్యవస్థాపకులే కాకుండా కాలనీ అభివృద్ధిలో పాటు ఎన్నో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కాలనీ వాసులందరినీ కూడా ఐక్యంగా ఒక తాటిపై నడిపిస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వారికి ఒకసారి గట్టిగా మన ప్రేమను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ధర్మాన్ని తుడిచిపెట్టేస్తాము అన్నారు. సనాతన ధర్మం అంటే అందరం ఆచరిస్తున్నదండి. కృణంతో విశ్వమాన్యం అహింసా పరమో ధర్మ సత్యమేవ జయతి ఎత్ర నార్యంస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. కృణంతో విశ్వమాన్యం అంటే మొత్తం విశ్వాన్ని, ఆర్యము అంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి విశ్వ మొత్తాన్ని తీసుకురావాలి. ఇది కృణంతో విశ్వమాన్యం. అహింస అనేది పరమధర్మం. సత్యమేవ జయతి ఎత్ర నార్యంస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవతలు చరిస్తారు, అక్కడ దేవతలు నివసిస్తారు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేదవాక్యాలండి. ఈ వేదవాక్యాలున్న సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేస్తానంటున్నాడు. వాళ్ళకు ఓట్లేసింది హిందువులేనండి, మర్చిపోకండి. కులాలు డిఫరెన్సెస్ తీసుకురాకూడదు. మనం బాగా గుర్తమ్మా, ఒకసారి మేము దీనిలో లక్ష్యముతో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మన ఆడపిల్ల చాలా గొప్పది, మనము సంస్కారవంతులుగా పెంచుతున్నాము. మన ఆడపిల్ల మీద మనకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. కానీ ఎదుటివాడు అటువంటి వాడు కాదు. అందరూ శ్రీరామచంద్రులు కాదు, అందరూ కూడా రావణాసురుడు లాంటి వాళ్ళే. కాబట్టి ఇటువంటి రావణాసురుడి నుంచి మన ఆడపిల్లలని రక్షించుకోవాలి. ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, సమాజంలో ఎట్లా తిరుగుతుంది, ఇవాళ పెరుగుతున్నటువంటి పబ్ కల్చర్లో, పెరుగుతున్నటువంటి గంజాయి కల్చర్లో మన పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనేటువంటి ఆలోచించేటువంటి మన యొక్క కుటుంబ వ్యవస్థని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక హిందూ స్త్రీ కుటుంబం నుంచి, ఒక హిందూ స్త్రీ గర్భం నుంచి ఒక హిందువు మాత్రమే
బయటికి రావాలి. రజాకులు ఇస్మాయిల్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక శివాజీ రావాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి తప్పితే ఒక రజాకో ఇస్మాయిల్ రాకూడదు. వాళ్ళు హిందువులుగానే జీవించాలి. సనాతనమైనటువంటి మన ధర్మంలోనే వాళ్ళని ఉంచుకోవాలి. పెళ్లి చేయాల్సిన అవసరము మన మీద ఉన్నది. ఇవాళ రేపు జరుగుతున్నటువంటి అనేక రకమైన పద్ధతుల్లో మన ఆడపిల్లలు లొంగిపోతున్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఎక్కడైతే హిందూ జనసంఖ్య తగ్గిందో అక్కడల్లా కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. హిందూ జనసంఖ్య రేట్ ఆఫ్ అవర్ గ్రోత్ 2.5 కాదు, ప్రతి ఇంట్లో కూడా 3 పిల్లలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రేపు ఫారిన్ కల్చర్కి, మోడర్నైజేషన్ పేరు మీద, వెస్టర్నైజేషన్కి వెళ్ళి డిక్స్ పేరు మీద వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. షేర్పల్లి బందారం గ్రామంలో దళిత రైతు సాగు చేసిన వరి పంటను అర్ధరాత్రి సమయంలో కోసుకుపోయిన ఘటన సంచలనం రేపింది. దౌలతాబాద్ మండలం షేర్పల్లి బందారం గ్రామంలో దళిత రైతు పొట్టొల్ల ఎల్లయ్య కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 265/52 1 ఎకరా 20 గుంటల అసైన్డ్ భూమి ఉండగా అందులో సాగు చేసిన వరి పంటను అక్బర్పేట భూంపల్లి మండలం జంగపల్లి పాతూరి నరసింహారెడ్డి అర్ధరాత్రి సమయంలో కోసుకుపోయాడని ఆరోపిస్తూ ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ వ్యవహారంలో మరో వ్యక్తి దౌలతాబాద్ గ్రామానికి చెందిన నాగరాజు అనే దళిత రైతు విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద భూమిని తాను గతంలోనే కొనుగోలు చేశానని, ఆ భూమిపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత భూమికి సంబంధించిన పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని, చట్టపరంగా భూమి తన ఆధీనంలోనే ఉందని ఆయన తెలిపారు. ఆ భూమిని తాను 2017లోనే కొనుగోలు చేశానని, ఈ కొనుగోలు కూడా గ్రామ పంచాయతీ దగ్గరే జరిగిందని, ఈ విషయాలేవి తెలియకుండానే తప్పుడు ప్రచారం చేసి తాను కొన్న భూమిని ఎలాగైనా తన నుండి లాక్కోవాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఒకవైపు పంట కోత ఘటనపై ఎల్లయ్య కుటుంబం న్యాయం కోరుతుండగా మరోవైపు నాగరాజు భూమి తనదేనని, అన్ని కాగితాలు ఉన్నాయని తెలిపారు. అసలు భూమి యాజమాన్యం ఎవరిదన్న అంశం ప్రధానంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఊపిరి వంతన కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఊపిరి వంతన కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓయూ మాజీ ఉద్యోగి కవి పెండ్యాల ఆంజనేయులు రచించిన ఈ పుస్తకాన్ని ఓయూ వైన్స్ కౌన్సిలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ ఆవిష్కరించారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే భావాలతో ఊపిరి వంతన కవిత్వం ఉందని వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ పేర్కొన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి కాశిం మాట్లాడుతూ సామాజిక స్పృహతో ఆంజనేయులు కవితలు రాశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకుడు కోట దుర్గారాజు ఆధ్వర్యంలో
ఎన్టీఏ దిష్టిబొమ్మను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోట దుర్గారాజు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల 23 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, మేధావులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ యాదవ్, రత్నం, శేఖర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వీసీ రిజిస్ట్రార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఓయూ పరిపాలనా భవనం సేనెట్ హాల్లో ముట్టడించారు. హాల్లో బైఠాయించి ఉద్యోగులు వీసీ రిజిస్ట్రార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రశ్నిస్తున్న యూనియన్ల లీడర్లను బదిలీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ చేసిన ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలపై గతంలో పలుమార్లు వీసీకి, రిజిస్ట్రార్కి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్లు ఉద్యోగులకి వ్యతిరేకంగా నినాదాలను అమలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ ఎట్టకేలకు దిగువచ్చిన ఓయూ అధికారులు, రిజిస్ట్రార్ దిగువచ్చి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం అనడంతో ఆందోళన విరమించారు. నిరసనలో ఉద్యోగ సంఘాల నాయకులు కాదిర్ ఖాన్, అక్బర్ బేగ్, నాగరాజారావు, యూసుఫ్ తో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా భక్తులకు 15వ నెల అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా నిరుపేదలకు, భక్తులకు భోజన సదుపాయం కల్పించడం సంఘం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ప్రేమతో భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజ సేవే పరమధర్మమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలు విజయవంతానికి సహకరించిన దాతలకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాల్గొన్న సభ్యులు సంఘ ఐక్యతను కొనియాడుతూ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మహిళా కన్వీనర్ రుక్మిణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు నాగేష్, మంచాల రవీందర్, ఐత సత్యం, అమర బాలేష్, గుండా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.